జిల్లాల ఏర్పాటు అనేది తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత 10 ఉమ్మడి జిల్లాలుగా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో పరిపాలనా సౌలభ్యం కోసం, పరిపాలనా వికేంద్రీకరణ కోసం ఆ ప్రాంత అవసరాలను బట్టి కొత్త జిల్లాల ఏర్పాటుకు కేసీఆర్ గారు శ్రీకారం చుట్టడం జరిగింది. ఆనాడు ప్రజలందరి కోరిక మేరకు, ప్రజల ఆకాంక్ష మేరకే కొత్త జిల్లాల ఏర్పాటు అనేది చేయటం జరిగింది. ప్రత్యేకంగా సిద్దిపేట జిల్లా అనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎన్నో ఏళ్లుగా ఉన్నటువంటి ఈ ప్రాంత ప్రజల బలమైన ఆకాంక్ష సిద్దిపేట జిల్లా కావాలని కోరుకోవటం. ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే గతంలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తారనేటువంటి ప్రస్తావన వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో సిద్దిపేట, మంచిర్యాల, తిరుపతి కేంద్రంగా బాలాజీ జిల్లాలు ఏర్పాటు చేస్తారని చెప్పి ఆనాడే ఒక ప్రతిపాదన వచ్చినటువంటి సందర్భం ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఎప్పుడు ఏర్పాటు చేసినా సిద్దిపేట పేరు మొట్టమొదటిగా కనపడేటువంటి సందర్భాన్ని గతంలో చూసినాం. 1983లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదించి ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ఆనాడు ముఖ్యమంత్రి హోదాలో ఎన్టీ రామారావు గారు సిద్దిపేటకు వచ్చినటువంటి సందర్భంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ ప్రాంత ప్రజలు ఆనాడే ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆనాడు మేమందరం కూడా ప్రత్యక్ష సాక్షులం. కేసీఆర్ గారి నాయకత్వంలో సిద్దిపేట బస్టాండ్ చౌరస్తాలో ఆనాడు ఎన్టీ రామారావు గారు కరీంనగర్ వెళ్తా ఉంటే సిద్దిపేట అంబేద్కర్ చౌరస్తాలో ఆగినటువంటి సందర్భంలో వారికి కేసీఆర్ గారి నాయకత్వంలో సిద్దిపేట జిల్లా ఏర్పాటు చేయాలి, ఈ ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారని చెప్పి ఆనాడు వారి దృష్టికి తీసుకెళ్లి వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అంటే ఎన్నో ఏళ్లుగా ఈ ప్రాంత ప్రజలు కోరుకున్నది సిద్దిపేట జిల్లా కావాలని కోరుకోవటం. ఎందుకంటే ఈ రాష్ట్ర రాజధాని అయినటువంటి హైదరాబాదు సిద్దిపేటకు 100 కిలోమీటర్ల దూరంలో ఉంటే మెదక్ జిల్లా కేంద్రమైనటువంటి సంగారెడ్డి 150 కిలోమీటర్ల దూరంగా ఉండి ప్రజలు నానా అవస్థలు పడేది. గతంలో ప్రజాప్రతినిధులుగా పనిచేసినటువంటి మేమందరం కానీ సంగారెడ్డికి వెళ్ళాలనంటే ఒక రోజు ముందుగా ప్లాన్ చేసుకొని ఎప్పుడో మబ్బుల 4 గంటలకు లేచి బయలుదేరితే 10 గంటలకు కానీ సంగారెడ్డి చేరుకునేటువంటి పరిస్థితి ఉండేది. ఒకవేళ పని కాకపోతే అక్కడ ఉండేటువంటి అవకాశం ఉండేది కాదు. రావాలనంటే మళ్ళీ 150 కిలోమీటర్లు రావాల్సినటువంటి పరిస్థితి. ఒక రకంగా ఆర్థికంగా భారమయ్యేది ఈ ప్రాంత ప్రజలకు. అదేవిధంగా ఎంతో వ్యయ ప్రయాసలు కోర్చి మరి జిల్లా కేంద్రానికి వెళ్ళేటువంటి పరిస్థితి. అంత ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉమ్మడి రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు చేయక ఈ ప్రాంత ప్రజలకు ద్రోహం చేసిన గతంలో పనిచేసినటువంటి ప్రభుత్వాలు. మరి కేసీఆర్ గారి నాయకత్వంలో సిద్దిపేట కేంద్రంగా ఏర్పడినటువంటి తెలంగాణ ఉద్యమం, తెలంగాణ ప్రజలకు ఆకాంక్షకు అనుగుణంగా ఈ ప్రాంత ప్రజలను ఏకం చేసి రాష్ట్రాన్ని సాధించినటువంటి కేసీఆర్ గారు కొత్త జిల్లాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఏదైతే నిజంగా ప్రజలకు సౌకర్యంగా ఉండాలి, పరిపాలన వికేంద్రీకరణ జరగాలి, ప్రజలకు అందుబాటులో ప్రభుత్వ యంత్రాంగం ఉండాలనేటువంటి లక్ష్యంతో జిల్లాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టినటువంటి కేసీఆర్ గారు సిద్దిపేట జిల్లాను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఏర్పడినటువంటి జిల్లాలలో గతంలో ఉన్నటువంటి జిల్లాలకు సరి అయినటువంటి సదుపాయాలు లేకపోయినప్పటికీ, కొత్త రాష్ట్రమైనప్పటికీ కొత్తగా ఏర్పడినటువంటి అన్ని జిల్లాలలో కూడా సమీకృత కలెక్టరేట్ భవనాలను నిర్మించి ప్రజలకు అటు అధికారులకు అందరికీ సౌకర్యవంతంగా ఉండే విధంగా, సౌలభ్యంగా ఉండే విధంగా ఈనాడు మంచి కలెక్టరేట్లను నిర్మాణం చేసి ప్రజలకు ప్రభుత్వ యంత్రాంగాన్ని చేరువ చేసినటువంటి ఘనత కూడా
కేసీఆర్ గారిది. మరి ఈ రకంగా అంటే రేవంత్ రెడ్డి గారి మనసులోనే కుట్రలు కుతంత్రాలతోని తప్ప ప్రజల సంక్షేమం కానీ ఈ ప్రాంత అభివృద్ధి మీద కానీ ఆయనకు చిత్తశుద్ధి లేదు. ఎందుకంటే కేసీఆర్ చేసింది నేను తీసేయాలి అనేది ఒకటే లక్ష్యంతో పనిచేస్తుండే తప్ప ప్రజలకు ఏది అవసరమో ఏది ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది దేనివల్ల ప్రజలు సౌకర్యవంతంగా ఉంటారనేటువంటి ఆలోచనను పక్కకు పెట్టి కేసీఆర్ చేసిండు కాబట్టి మేము తీసేయాలనేటువంటి ఏకైక లక్ష్యంతో ఈనాడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. మీరు ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు తప్పకుండా దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే మీరు వచ్చినాటి నుంచి కేసీఆర్ గారి పేరు లేకుండా చేస్తాం, కేసీఆర్ గారు పెట్టిన సంక్షేమ పథకాలను తీసేస్తాం, కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను మేము లేకుండా చేస్తామనేటువంటి లక్ష్యంతో పనిచేస్తుంది తప్ప ఈ ప్రాంత ప్రజల యొక్క బాగు కోసం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పనిచేస్తలేదనేది ఇప్పుడు ఈ కొత్తగా వచ్చినటువంటి జిల్లాల రద్దు అనేటువంటి ప్రతిపాదన కూడా ఇటువంటి ఆలోచన కూడా అందులో భాగమే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నిన్న పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా ఈ జిల్లా మంత్రిగా ఈ ప్రాంత ప్రజల మీద అవగాహన ఉన్న వ్యక్తిగా ఉండడేమో అనుకొని ఈ ప్రాంతానికి న్యాయం చేస్తాడు, ఈ ప్రాంత ప్రజలకు అండగా నిలబడతాడని అనుకున్నాం. కానీ మేము ఈ జిల్లాను రద్దు చేస్తాం, హుస్నాబాద్ను తీసుకుపోయి కరీంనగర్లో కలుపుకుంటాం అని చెప్పి జిల్లాలను రద్దు చేస్తామని చెప్పేటువంటి మాట ఈ ప్రాంత ప్రజలను సిద్దిపేట ప్రజలను వంచటమే అవుతుంది తప్ప ఈ ప్రజల బాగు కోసం ఈ ప్రజల సంక్షేమం కోసం ఈ ప్రజల సౌకర్యం కోసం చేసేటువంటి ఆలోచన కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా మరి జిల్లా కేంద్రము సిద్దిపేట అయిన తర్వాత రాష్ట్రంలో ఎక్కడ కూడా లేనటువంటి భూసేకరణ ఈ ప్రాంతంలో చేసి బీడుబారినటువంటి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయటానికి సిద్దిపేట జిల్లానే రిజర్వాయర్ల కిల్లాగా ఏర్పాటు చేసి ఈనాడు తెలంగాణ ప్రాంతం సస్యశ్యామలం కావటానికి సిద్దిపేట కేంద్రంగా ఈరోజు సాగు జలాలను అందించినటువంటి ఘనత కూడా కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఆనాడు జిల్లా లేక జిల్లా కేంద్రానికి వెళ్ళడానికి ఇబ్బంది పడ్డటువంటి ప్రజలు కేసీఆర్ గారు జిల్లాను ఏర్పాటు చేసిన తర్వాత హర్షాన్ని వ్యక్తం చేసిండ్రు. రాజకీయ అవసరాల కోసం పొన్నం ప్రభాకర్ గారు హుస్నాబాద్లో కంటెస్ట్ చేసినప్పుడు చెప్పిండు, నేను హుస్నాబాద్ను తీసుకుపోయి కరీంనగర్లో కలుపుతా, మాకు కరీంనగరే బాగుంటుంది అని చెప్పి. నీకు కరీంనగర్ కావాలని కలుపుకునేది ఉంటే నీ ప్రజలు కోరుకుంటే నువ్వు వెళ్ళిపోగాని సిద్దిపేట జిల్లాను తీసేస్తామని చెప్పేటువంటి అధికారం కానీ సిద్దిపేట ప్రజలను వంచేటువంటి హక్కు కానీ కాంగ్రెస్ నాయకులకు లేదని చెప్పి సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఏది చూడు తెల్లారి లేస్తే కేసీఆర్ని తిట్టడమో కేసీఆర్ చేసినటువంటి పథకాలను సంక్షేమ పథకాలను ప్రజలకు అందకుండా చేయడమో లక్ష్యంగా పనిచేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం తప్ప ఈ ప్రజల బాగు కోసం పనిచేస్తలేరని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఒకవేళ ఈ ప్రాంతానికి అన్యాయం చేసేటట్టు సిద్దిపేట ప్రజలకు సిద్దిపేట జిల్లా రద్దుతో ఎప్పుడైనా ప్రజల ముందుకు వస్తే తెలంగాణ కోసం ఉద్యమించినటువంటి సిద్దిపేట ప్రజలు సిద్దిపేట బిడ్డగా కేసీఆర్ ఏ శక్తితోని ఏ చైతన్యంతోనైతే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండో సిద్దిపేట జిల్లాను కాపాడుకోవటానికి కూడా సిద్దిపేట ప్రజలు ఎంతటి త్యాగానికైనా ఎంతటి పోరుకైనా ముందుండి కొట్లాడతాం. సిద్దిపేట జిల్లాను రద్దు చేస్తామనేటువంటి ఆలోచన వచ్చినటువంటి వాళ్ళను సిద్దిపేటలో అడుగు పెట్టకుండా చేస్తాం, తప్పకుండా వాళ్లకు తగిన శాస్తి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రాంత ప్రజలకు ఏం అవసరమో అది చేయండి. పొన్నం ప్రభాకర్ గారికి చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రాంతంలో పరిశ్రమలు తీసుకురండి, ఈ ప్రాంతంలో నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన కోసం ప్రయత్నం చేయండి, ఈ ప్రాంత రైతుల కోసం ఇంకా మీరు ఏం చేయాలనుకున్నారో అది చేయండి తప్ప తెచ్చిన జిల్లాలను రద్దు చేస్తాం, తెచ్చిన పథకాలను రద్దు చేస్తాం, ఈ సిద్దిపేటకి ఏం రాకుండా చేస్తాము అని అంటే తప్పకుండా ప్రజల చేతిలో మీకు శృంగభంగం తప్పదు.
ఎట్టి పరిస్థితులలో మీరు సిద్దిపేట జిల్లాల పునర్వ్యవస్థీకరణ పేరిట సిద్దిపేట జిల్లాకు అన్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తే ప్రజల నుంచి మీకు తగిన శాస్తి జరిగేటువంటిది నిజం. తప్పకుండా ప్రజల చేతులలో మీరు పరాభవానికి గురవుతారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఎట్టి పరిస్థితులలో సిద్దిపేట జిల్లాను కాపాడుకుంటాం. సిద్దిపేట జిల్లా కేంద్రంగా ఉన్నటువంటి సిద్దిపేట జిల్లాను ఎట్టి పరిస్థితులలో వదులుకోం. దీనికి ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉంటాం. సిద్దిపేట ప్రజలకు పోరాటం కొత్త కాదు. సిద్దిపేట ప్రజలకు మరి ప్రభుత్వాలను సిద్దిపేట ప్రాంత వ్యతిరేకులను ఎదిరించడం అనేది కొత్త కాదు. ఎందుకంటే ఈ ప్రాంతానికి అన్యాయం జరిగినటువంటి సందర్భంలో మరి ఈ ప్రాంత రైతులకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మరి పదవులన్నింటినీ కూడా తృణప్రాయంగా వదిలిపెట్టి పోరాటం చేసి తెలంగాణ తెచ్చినటువంటి బిడ్డ సిద్దిపేట బిడ్డ. ఆయన స్ఫూర్తితో ఆయనను ఆదర్శంగా తీసుకొని సిద్దిపేట జిల్లాను కాపాడుకుంటాం. సిద్దిపేట జిల్లా విషయంలో ఎవ్వరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తప్పకుండా సిద్దిపేట ప్రజలు మీకు తగినటువంటి బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎప్పుడు రైతులకు కానీ తెలంగాణ ప్రజలకు ఏ సమస్య వచ్చినా డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ప్రజా వ్యతిరేక ప్రకటనలు చేసి ప్రజలను డైవర్ట్ చేసే క్రమంలోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. దాంట్లో భాగంగా ఈ సిద్దిపేట ప్రజలకు సంబంధించి 6 దశాబ్దాల తెలంగాణ కళను, 3 దశాబ్దాల ఈ సిద్దిపేట జిల్లా కళను ప్రత్యేక రాష్ట్రం వచ్చిన వెంటనే 2014 రాష్ట్రం వస్తే ఆ తదుపరి ఎక్కడైతే తాను వినతి పత్రం ఇచ్చిండో అక్కడనే ముఖ్యమంత్రిగా వచ్చి ఈ జిల్లాను ఏర్పాటు చేసిన కేసీఆర్ గారు, దాన్ని కృషి చేసిన హరీష్ రావు గారి నేతృత్వంలో ఈ జిల్లా ఏర్పాటైంది. ఈ జిల్లా అంటే ఏదో భౌగోళికంగా తెలంగాణను ఎట్లయితే మనము ఒక పీస్ ఆఫ్ ల్యాండ్ లెక్క కాదో ఈ సిద్దిపేట జిల్లా ఏర్పాటు కూడా ఇక్కడి ప్రజల మనోభావాలు, ఆశలు, ఆకాంక్షలతో ముడిపడి ఉన్నది. కాబట్టి ఈ విషయాన్ని అంత సాదాసీదాగా ఆలోచించద్దని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం. ఇక్కడ ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ఇక్కడ బలీయమైన ఉమ్మడి రాష్ట్రంలోని కోరిక ఇవన్నీ విస్మరించి మీ డైవర్షన్ పాలిటిక్స్ కోసం, లేదు కేసీఆర్ హరీష్ రావు గారి ఎగ్జిస్టెన్స్ను క్వశ్చన్ చేయడం కోసం సిద్దిపేట జిల్లా ఉనికిని ప్రశ్నిస్తే తస్మాత్ జాగ్రత్త, కాంగ్రెస్ పార్టీ ఉనికియే ప్రమాదంలో పడుతుంది. ఈ సిద్దిపేట జిల్లా డిఎన్ఏనే పోరాటాల డిఎన్ఏ. మళ్ళొక్క పోరాటానికి సిద్ధమైపోతాం. గతంలో కూడా చెప్పినాం మేము. అప్పుడు కూడా గట్లనే సమైక్యవాదులు మేము తెలంగాణ ఇస్తాం కానీ హైదరాబాద్ నిష్పెట్టమన్నాం. బిడ్డ దూద్ మాంగేతో ఖీర్ దేంగే, సిద్దిపేట జిల్లా నికాలైతే చీర్ దేంగే అనే నినాదంతో మేము ఖచ్చితంగా ఉద్యమానికి సిద్ధమవుతాం. ఈ విషయం పట్ల ఇటు ఉద్యోగులు, అటు సామాన్య ప్రజలు, రైతులు, నిరుద్యోగులు అందరూ కూడా ఈ విషయం పైన చర్చ పెట్టి మన సిద్దిపేట జిల్లా ఉనికిని ప్రశ్నిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఉనికిని కూడా మనం ప్రశ్నించాల్సిందిగా ఈ విషయంపై సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ నాయకులు, సిద్దిపేట జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, సిద్దిపేట జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి వెంటనే సరైన ప్రకటన చేసి స్పష్టమైన వివరణ ప్రజలకు ఇవ్వాలి. ఎలాంటి ఆందోళన సిద్దిపేట జిల్లా ఉనికి ప్రశ్నార్థకమైన, సిద్దిపేట జిల్లా రద్దయిన ఈ తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకించి సిద్దిపేట కేసీఆర్ హరీష్ రావు గారి నేతృత్వంలో అగ్నిగుండంగా మారుతుంది. తస్మాత్ జాగ్రత్త. సిద్దిపేట కాంగ్రెస్ నాయకులు కూడా ఈ సిద్దిపేట జిల్లా విషయంలో ఈ జిల్లా ఉనికి పట్ల ఏమైనా ప్రమాదం ఉందా లేదా అన్న స్పష్టమైన ప్రకటన చేయకుంటే కూడా వాళ్ళను కూడా మేము రోడ్లపైన తిరగనేయమని చెప్పి మేము భారత రాష్ట్ర సమితి పార్టీని హెచ్చరిస్తున్నాం. ఈ మా పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ నాయకులను హెచ్చరిస్తున్నాం. ఏదేమైనా ఇప్పుడు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, జిల్లా మంత్రి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంటనే సిద్దిపేట జిల్లా పైన ఒక స్పష్టమైన ప్రకటన చేయాలి. లేదంటే మాత్రం ప్రజల ఆగ్రహానికి, ఉద్యోగుల, నిరుద్యోగుల అన్ని వర్గాల మద్దతుతోని భారత రాష్ట్ర సమితి పార్టీ కేసీఆర్ హరీష్ రావు గారి నేతృత్వంలో ముందుండి ఈ సిద్దిపేట జిల్లా ఉనికిని, సిద్దిపేట జిల్లా అభివృద్ధిని మేము కాపాడుకుంటామని చెప్పి దానికి భారత రాష్ట్ర సమితి పార్టీ ప్రతి సైనికుడు ముందుంటాడని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.